ఇంటికి వచ్చాను. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో చందా సత్రం ద్వారా ఈ రోజున ఉపకార వేతనాలు ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ విద్యా సంస్థలో చదువుతున్న పిల్లలు సంస్థకి ఎంతమందిని ఎంచుకొని సుమారు 3-4 లక్షలు విద్యార్థులు ఒక విద్య కోసం సహాయం అందించే కార్యక్రమం చందా సత్రం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం 10 విద్యా సంస్థలు సంస్థ నుంచి 20 మంది 200 మంది మనిషికి 1500 రూపాయలతో చందా సత్రం వారు మా పిల్లలకి ఆర్థికంగా వేతనాలు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా నేను శాసనసభ్యుడిగా మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిపి వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది. ఒకటి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. వారి యొక్క విద్య కోసం అన్ని విధాలైన సంస్కరణలు కూడా తీసుకొస్తూ ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచనలకు అనుగుణంగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేకమైన సంస్కరణలు తీసుకురావడంతో పాటు స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన యొక్క కార్యక్రమాలు ఉంటా ఉన్నాయి. ఏ రీతిగా ఉన్నాయంటే, భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వ విద్యా సంస్థలో సీటు కోసం ప్రతిపాదనలు లెటర్లు ఇచ్చే పరిస్థితికి రావాలన్నది వాళ్ళ తాలూకు ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా అడుగులు పడతా ఉన్నాయి. మనం గతంలో చూసాం, ఏదైనా ఇస్తే స్కూల్ మెటీరియల్ జగనన్న విద్యా కానుక, చిల్లర రాజకీయాలు, పిల్లలకి ఇచ్చే బెల్ట్ల మీద కూడా జగనన్న. కానీ ఈ రోజున ఎంతో స్ఫూర్తిగా నారా లోకేష్ గారు ఆలోచన ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఈ బెల్ట్ మీద డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క కిట్ కింద పేర్లు ఇస్తా ఉన్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు వేస్తూ ఉన్నాం. అది మా నిబద్ధత. ఎక్కడ ముఖ్యమంత్రి గారిది కానీ ఉప ముఖ్యమంత్రి గారిది కానీ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ ఫోటోలు ఉండవు, పెద్దల పేర్లు. మధ్యాహ్న భోజనం ఉంది, మా డొక్క సీతమ్మ గారి పేరు పెట్టుకున్నాం, అన్నపూర్ణగా ఏదైతే పిలువబడతారో ఆవిడ ఈ జిల్లా వాసి. ఇంత స్ఫూర్తిగా మా ఆలోచన అంటా ఉంది. అందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా యూనిఫామ్ ఇప్పుడే మాట్లాడుతూ ఉంటే వాపోతూ ఉన్నారు, వెలిసిపోతుంది సార్ 2-3 సార్లు ఉతికిన తర్వాత. కానీ ఈ రోజున ఇచ్చే యూనిఫామ్ చాలా క్వాలిటీగా ఉంది, మంచి మెటీరియల్ తీసుకున్నారు. నేనే పట్టుకొని దాన్ని చూడడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో ఈ సంస్కరణలు అన్నీ కూడా ఒకటే. ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతున్న పిల్లలు ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు సరిపాటుగా ఇలాంటి యూనిఫామ్ వేసుకోవడం వల్ల వాళ్ళ ఆత్మస్థైర్యం పెరుగుతారు. అలాగే ఇలాగా ఏదైతే ఈ ఎండోమెంట్స్ చందా సత్రం కానీ ఇలాంటి వీరు స్ఫూర్తిగా వారికి మరింత భరోసా కల్పించే విధంగా ఇలా ఆర్థిక పరంగా సహాయ కార్యక్రమాలు చేయడం వల్ల వారు మరింత విద్యకి చదివేదానికి ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా దాతలు అందరూ కూడా ముందుకు రండి. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం విద్యకి ప్రాధాన్యత ఇస్తూ ఉందో అలాంటి బహుత్తరమైన కార్యక్రమంలో దాతలందరూ కూడా ముందుకొచ్చి ప్రతిభ కలిగిన వారందరినీ కూడా చదువుకునే అవకాశం కల్పించాలని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము. రాస్తున్న పిల్లలందరికీ కూడా నా బెస్ట్ విషెస్. తప్పకుండా మీరు అందరూ కూడా 100% పాస్ అవుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎగ్జామినేషన్ హాల్కి ఒక 15-20 నిమిషాలు ముందే వెళ్ళండి, రిలాక్స్గా కూర్చోండి. చదివిందంతా కూడా రిలాక్స్గా ఉండడం వల్ల గుర్తొస్తుంది. ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి. ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా హాల్ టికెట్గా కానీ మిగతా అంశాలు అన్నిటి మీద ఇప్పటికే గౌరవ మంత్రి లోకేష్ గారు ప్రోయాక్టివ్గా ఇచ్చే సిస్టమ్ కాకుండా ఆన్లైన్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. మీరు అందరూ కూడా ఉచిత బస్సు కూడా అవకాశం నిన్ననే చూసాం. ఆ శాఖ మంత్రి ఏదైతే ఉన్నారో రాంప్రసాద్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఒక సూచనల మేరకు ఉచిత బస్సు కూడా అవకాశం స్టూడెంట్స్కి కల్పించే అవకాశం కూడా చూసాం. మరి ఇవన్నీ కూడా ఏంటంటే వారికి ఎగ్జామినేషన్ సెంటర్కి ఫ్రీ మైండెడ్గా వెళ్ళి ప్రశాంతంగా ఎగ్జామ్ రాసి 100% పాస్ అవ్వాలన్నది మా తాలూకు ఆలోచన. ఐ విష్ దెమ్ గుడ్ లక్.